హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మోస్ట్ అవైటెడ్ ఫిలిం మారింది మన దేవరా. సో దేవరాకి అయితే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ ఆ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. సో డ్యూ టు హెవీ క్రౌడ్. తారకన్న ఫ్యాన్స్ ఇండియా మొత్తంలో చాలా చోట్ల ఉన్నారు. ఈవెన్ అక్కడ నుంచి చాలా చోట్ల నుంచి అయితే చాలా దూరం నుంచి ఇప్పుడు మనకి టీఎస్ వాళ్ళు అయితే ఇక్కడ సరౌండింగ్లో ఉంటారు కాబట్టి, హైదరాబాద్ కాబట్టి వచ్చేస్తారు. సో బెంగళూరు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఏపీ నుంచి కానీ ఇలా వందల మంది అయితే మనకి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది, స్పెషల్లీ ఫర్ తారకన్న ఈవెంట్ కోసం. తారకన్న సినిమాల కంటే కూడా ఆయన స్పీచ్లనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా, ఎక్కువ ఈగర్లీ వెయిట్ చేస్తారు ఆయన స్పీచ్ కోసం. ఆయన స్పీచ్ మీద అంతగా ఇష్టపడతారు ఆయన స్పీచ్ని. ఎందుకంటే తారకన్న అందరు హీరోస్ల ఫ్యాన్స్ని, ఐ మీన్ ఏ హీరోలలో చెయ్యరు, బట్ ఎస్పెషల్లీ తారకన్న అయితే ఎక్కువ సెలబ్రేషన్స్కి కానీ, ఎక్కువ వరల్డ్ సెలబ్రేషన్స్ చేయనివ్వడు ఫ్యాన్స్ని. లాస్ట్ టైం జనతా గ్యారేజ్ కానీ, అరవింద సమేత కానీ, మన టీఎఫ్ఐ చరిత్రలోనే చాలామంది ఎక్కువగా చూసిన ఏదైనా స్పీచ్ ఉందంటే, అండ్ అతిపెద్ద స్పీచ్ ఒక యాక్టర్ చెప్పడం జరిగిందంటే అది తారకన్న వల్లే సాధ్యం. అది అలాంటి స్పీచ్ ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు. సో ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంత మంచి స్పీచ్లు చెప్తారో మనందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటి స్పీచ్ వినడానికైతే నోవోటల్ దగ్గర వందల మంది ఫ్యాన్స్ అయితే రావడం జరిగింది. సో ఆ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ ఈవెంట్కి జరగడం ఇబ్బందికరంగా ఉందని తెలియజేయడం వల్ల అది అయితే ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో అక్కడికి చాలా దూరం నుంచి వచ్చారు ఫ్యాన్స్. పాపం వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ఈవెంట్ కొంతమందికి ఇంకా క్లారిటీ కూడా లేదు ఈవెంట్ జరుగుతుందా లేదా అనేది. సో వాళ్ళకి మొత్తం ఈవెంట్ జరగకపోయినా అట్లీస్ట్ తారకన్న స్పీచ్ ఒకటి విని వెళ్ళిపోయే ఛాన్స్ ఒకటి ఉన్న చాలా అనే విధంగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ వెరీ సాడ్ న్యూస్ ఫర్ తారకన్న ఫ్యాన్స్. కానీ ఈవెన్ తారకన్న స్పీచ్ అంటే ఎవరు విననోళ్ళు ఉండరు, అసలు ఎవరు వద్దనుకోరు, అంతటి స్పీచ్ ఉంటాయి. సో ఆయన మాట్లాడితే మన గురువు గారు మాట్లాడుతున్నట్టు కానీ, ఒక వెల్ విషర్ కానీ, ఒక మోటివేటర్, ఒక మెంటర్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలాంటి స్పీచ్ ఆయన ఇదివరకే మనం యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది. జనతా గ్యారేజ్ స్పీచ్ కానీ, అరవింద సమేత స్పీచ్ కానీ, ఆయన స్పీచ్ ఆయన మాట్లాడుకుంటే జస్ట్ ఇలా వినాలనిపించేస్తుంది. అంతటి గొప్ప స్పీచెస్ అది ఉంటుంది. కాబట్టి అలాంటి స్పీచ్లు ఈరోజు మిస్ అయిపోయాం అనే విధంగా అయితే ఫ్యాన్స్ చాలామంది బాధపడుతున్నారు. సో ఆయన స్పీచ్ ఆగిపోయినంత మాత్రాన కానీ, లేకుంటే ఈవెంట్ ఆగిపోయినంత మాత్రాన కానీ దేవరకి ఎటువంటి నష్టం అనేది జరగదు. వాళ్ళు ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ ఈవెంట్ కానీ, కంటెంట్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఏదైతే వాళ్ళ హైప్, దేవర ఎక్స్పెక్టేషన్స్ దేవరి మీద పెట్టించారో, వాళ్ళు చూపించారో అది స్టిల్ అలాగే క్యారీ అవుతుంది. అండ్ దేవర ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది దేవరకి. అండ్ ఇక్కడ ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మిస్ అయ్యారో ఖచ్చితంగా దేవర సక్సెస్ మీట్ అయితే ఖచ్చితంగా పెడతారు మన ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసి. సో ఇప్పుడైతే ఫ్యాన్స్ దీంతో నిరాశ అయ్యారు. ఖచ్చితంగా దేవర సక్సెస్ అయిన తర్వాత దేవర సక్సెస్ మీట్లో ఖచ్చితంగా తారకన్న ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టినందుకు, అది అన్ఫార్చునేట్లీ అయిపోయింది. ఫ్యాన్స్ని నిరాశ పెట్టినందుకు ఖచ్చితంగా మనకు సక్సెస్ మీట్ పెట్టి అందులో మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ తారకన్న ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు, అండ్ ఫ్యాన్స్ తారకన్నని అర్థం చేసుకుంటారు. సో ఇది పక్కన పెడితే మనకు 27కి సినిమా రాబోతుంది. సినిమాని ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అండ్ ఆ సక్సెస్ మీట్లు తారకన్న ఖచ్చితంగా ఆయన స్పీచ్ మనకు వినిపించే అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.